అమృత కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, అదే రోజున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్న సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి రాకపోయి ఉంటే ఏపీ ఏమైపోయేదో ఆలోచించడానికే భయం వేస్తోందన్న పవన్ కళ్యాణ్. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్న డిప్యూటీ సీఎం. రాష్ట్రానికి మోదీ పూర్తి అండగా నిలుస్తున్నారన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. మేనిఫెస్టో హామీలన్నీ నెరవేరుస్తామన్న పురంధేశ్వరి. అమరావతి రైతులకు అండగా ఉంటామని వెల్లడి. మిర్యాలగూడలో వెలుగు చూసిన భారీ లాటరీ మోసం. ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరుతో 4 కోట్ల రూపాయల వసూలు. సుమారు 2600 మందిని గుర్డి కొట్టించిన నిర్వాహకులు. బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు. హామీల అమలులో కూటమి సర్కార్ విఫలమైందన్న షర్మిల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్య. బీజేపీని ఢీకొనే దమ్ము మా పార్టీకి మాత్రమే ఉందన్న షర్మిల. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు, తప్పుడు కేసులతో వేధిస్తుందని సజ్జల ఆరోపణ. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని విమర్శ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య. జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్యంపై బొత్స తీవ్ర ఆగ్రహం. ఎస్పీ మాట మార్చడం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయని ఆరోపణ. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని బొత్స ఆవేదన. రాజ్యసభకు వెళ్తున్నానన్న ప్రచారాన్ని ఖండించిన కేజ్రీవాల్. ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానంపై పార్టీ కమిటీదే తుది నిర్ణయమని వెల్లడి. గుజరాత్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంపై కేజ్రీవాల్ హర్షం. పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలను బహిష్కరించిన అఖిలేష్ యాదవ్. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన 3 ఎమ్మెల్యేలు బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ వేటు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లో భారీగా మరణాలు, మృతుల సంఖ్య రెట్టింపు ఉండవచ్చంటున్న మానవ హక్కుల సంస్థలు. అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఇరాన్ ఆంక్షలు.